అసాంఘిక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉండాలి. గంజాయిని వ్యతిరేకించండి అంటారు, మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా, చదువుకున్న యువతి యువకులకి మీరు ఏం చేయకుండా ఈ రకమైనటువంటి అసమానతల్ని, ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాన్ని అడ్డుకట్టడం వేయడం అంత సులువు కాదు. ఎందుకంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకుంటాం, మాకు పని రాదు. పార పట్టుకోలేం, పలువు పట్టుకోలేం, కత్తి పట్టుకోలేం, వ్యవసాయం చేయలేం, ఏమి చేయలేం. అటువంటిది ఇంటికి వస్తే ఉద్యోగం రాదు, ఇంటి వాళ్ళేమో వ్యవసాయం చేయమంటాడు. అయితే ఆత్మహత్య చచ్చిపోవడమా, లేదా పిచ్చోడ అయిపోవడమా, తాగుబోతు అయిపోవడమా, లేదా గంజాయి వ్యాపారానికి వెళ్ళిపోవడమా, రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి ఆదివాసీ సమాజం రేపు రాబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా ఆదివాసులకి 100% రిజర్వేషన్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది పెద్దలు పెద్ద పెద్ద మీటింగ్ లో పెద్ద పదం వాడుకుంటారు, ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులని. ఆదివాసీ సమాజం రేపు ఏం జరుగుతుందంటే, ఈనాటి విద్యార్థులే రేపటి నిరుద్యోగులు అవుతారు, రేపటి అసాంఘిక కార్యక్రమానికి నిలయాలు అవుతారు. అది జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆదివాసులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే 100% రిజర్వేషన్, అలాగే స్పెషల్ డిఎస్సి ఏమైనా ఉందో ఖచ్చితంగా ఇవ్వాలి. బ్యాక్లాగ్ పోస్టులు ఆదివాసులతో భర్తీ చేయాలి. ఆదివాసీ ప్రాంతం మొత్తం అభివృద్ధి కోసం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రకమైన జాతర నిర్వహిస్తున్నాం. ఈ జాతరలో మీరందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రేపు 8వ తేదీన కూడా మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సమావేశానికి మీరందరూ వచ్చి పాల్గొన్నందుకు, విన్నందుకు మన జీప్ జాతర తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు. 100% ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ఈ మెగా డిఎస్సి నుండి ఆదివాసీ ప్రాంత పోస్టులంతా మినహాయించి స్పెషల్ డిఎస్సి ద్వారాను ఆదివాసీ ప్రాంత పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ జీప్ జాతర ఒక ముఖ్య ఉద్దేశం. ఈ అవుతుందా లేదా? ఇప్పుడు ఉద్యమాలు ఉవ్వెత్తున జరుగుతుంది. కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు, చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. ఎలాగంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్స్ అయిపోయింది, ప్రోసెస్ అంతా జరిగిపోయింది, కాబట్టి ఈ పోస్టులు ఇప్పుడు మినహాయించడానికో లేకపోతే స్పెషాలిటీస్ ఇవ్వడానికో ఇది అవకాశం లేదు, కాబట్టి మనం ఎందుకు ఉద్యమంలో చేయాలి, టైం వేస్ట్ అన్న దాంట్లో చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. కానీ అది తప్పు. ఖచ్చితంగా 100% ఉద్యోగాలు గిరిజనులకు వచ్చే అవకాశం 100% ఉంది అని చెప్పేసి ఈ జీప్ జాతర ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే నోటిఫికేషన్లోనే ఒక అంశం ఉంది. నోటిఫికేషన్లో 3 అంశాలు మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి, ఈ మెగా డిఎస్ నుండి పోస్టులు ఇంకా పెంచవచ్చు అని చెప్పేసి ఉంది ఒకటి. 2, లేదు ఏదైనా కారణాల వల్ల పోస్టులు తగ్గించవచ్చు కూడా అనే ఉంది. లేదు, ఈ 48 గంటలు మహాధర్మ జరిగింది హెచ్డిఎం. దానికి 22వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు సదా భార్గవి గారు రావడం జరిగింది. వచ్చినప్పుడు మీకు 100% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పడానికి ఇదిగో 16 కారణాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మన ప్రజానాయకులు అవన్నీ కూడాను పేపర్తో ప్రూఫ్తో సహా మనం వాళ్ళకి చెప్పినప్పుడు సాధ్యం కాదు, మేము చెప్పింది రాంగ్ ఉంది, మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది, కాబట్టి 100% ఉద్యోగ నియామకం చేయడానికి అవకాశం ఉంది, మేము ఆ రకంగానే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 100% ఉద్యోగం నుంచి మొత్తం ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ నుండి దఫాలు జరిగినటువంటి ఉద్యమంలో మే 2, 3వ తారీఖున జరిగిన బంధుకు సంబంధించి 3 సార్లు, ఒకటి రంపచారవరం చట్టాలు కించడం జరిగింది, 2, 5వ తారీఖున చాలూరు, తర్వాత 8వ తారీఖున విజయవాడ సిఎంఓ ఆఫీస్, అక్కడ 3 మంది ఐఏఎస్ ఆఫీసర్తో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత ఆ చర్చలో చెప్పారు, ఒకటి 100% ఉద్యోగాలు ఇవ్వడమా, లేదనుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% మించకుండా ఇవ్వడమా, లేదు దామాస పద్ధతిలో రిజర్వేషన్ ఇవ్వడం. ఆగస్టు 9వ తారీఖున ప్రకటించాలి. ఆగస్టు 9వ తారీఖున ప్రకటించాలి.